వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి అండ్ కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్యాచ్ అనేది తెలుగు మీడియం బ్యాచ్ ప్రారంభమైనది 11/6/2026. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా ప్రారంభమైనది 11/6/2026 మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో అత్యున్నతమైన అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో బోధన అనేది జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రింటెడ్ మెటీరియల్, అదేవిధంగా డైరీ టెస్టులు, వీక్లీ టెస్టులు, ప్రతి ఆదివారం 2:30 నుంచి 4 వరకు గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ, వెనుకబడిన విద్యార్థులపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అర్థమెటిక్ రీజనింగ్ బోధన కూడా ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ కూడా అత్యున్నతమైన అధ్యాపక బృందంచే బోధన అందించడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా మనం కరెంట్ అఫైర్స్లోకి ఎంట్రీ అయితే ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాల గురించి మనం మాట్లాడదాం సార్. ఒకసారి మనం టుడే కరెంట్ అఫైర్స్ మనం పరిశీలిస్తే ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫ్రాన్స్లో G7 సదస్సులో కలుసుకోనున్న నేతలు. అసలు G7 అంటే ఏంటి సార్ అంటే గ్రూప్ ఆఫ్ 7 అని గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా G7 అనేది గ్రూప్ ఆఫ్ 7 అని మనం మాట్లాడుతున్నాం. మరి G7కి ముందు ఏదైనా ఉందా అంటే G6 గ్రూప్ అనేది ఉంది సార్. G6 గ్రూప్ అనేది ఉందని మనం గమనించాలి. G7కి ముందు G6 గ్రూప్ ఉందని మనం గమనించాలి. అయితే మనం ప్రధానంగా తీసుకుంటే G7కి ముందు G6 గ్రూప్ ఉందని మనం గమనించాలి. అయితే ప్రధానంగా ఈ G6 గ్రూప్ అనేది ఎప్పుడు ఫామ్ అయ్యింది, G6 గ్రూప్ అనేది ఎప్పుడు ఫామ్ అయ్యిందని మనం గుర్తుపెట్టుకోవాలి. G6 గ్రూప్ అనేది ఎప్పుడు ఫామ్ అయ్యిందని మనం గుర్తుపెట్టుకోవాలి. G6 అనేది 1975లోని ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, గుర్తుపెట్టుకో, ఫ్రాన్స్ రాజధాని ఈ ప్యారిస్లోని G6 గ్రూప్ అనేది ఫామ్ అయింది. తర్వాత 1976లోని కెనడా అనే దేశం చేరింది. అప్పుడు G6 కాస్త G7గా మారిందని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏం జరిగింది సార్, 1997లోని దీని తర్వాత రష్యా అనే ఒక దేశం చేరింది. అప్పుడు G6 కాస్త G8గా మారిందని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పుస్తకాల్లో 1998 ఇస్తాడు, ఇది కాదు. మన గూగుల్ డేటా ప్రకారం తీసుకునే అఫీషియల్ వెబ్సైట్ తీసుకుంటే 1997లో రష్యా చేరిందని క్లారిటీగా ఇవ్వడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ విధంగా మళ్ళీ ఏమైంది, రష్యాని తొలగించారు. 2014లోని రష్యాని రిమూవ్ చేయడం జరిగింది. 2014లోని రష్యాని, ఎందుకంటే క్రిమియా అనే దేశాన్ని రష్యా ఆక్యుపై చేయడం వలన రష్యా ఒక వివాదాస్పద దేశంగా మారింది కాబట్టి దాన్ని రిమూవ్ చేశారు. మరి రిమూవ్ చేసినప్పుడు G7గా మారింది. మరి ఇటువంటి G7 సదస్సులు ఎన్ని జరిగాయి ఒకసారి గుర్తుపెట్టుకో. ఇక్కడ మనకు ఈ 2026లోని 52వ G7 సదస్సు అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి, చిన్న కోడ్ రాస్తాను చూడండి సార్. ఇక్కడ కోడ్ ఏంటి సార్ అంటే ప్రధానంగా KFC అమ్మా అన్నాను. KFC అంటే మీకు తెలిసింది చికెన్కి ఫేమస్. KFC అమ్మా అన్నాను. K మీన్స్ తెలుగు లెటర్లో తీసుకుంటే కోడింగ్ మెథడ్లో కెనడా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా FC మీన్స్ ఫ్రాన్స్. FC మీన్స్ ఏంటి సార్ అంటే ఫ్రాన్స్. అదేవిధంగా అమ్మా మీన్స్ అమెరికా. అమ్మా మీన్స్ ఏది, అమెరికా. ఇది కోడింగ్ మెథడ్లో చెప్పుకోవచ్చు. అంటే 51వ సార్, 51వ G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే కెనడా. అదేవిధంగా 52వ G7 సమ్మిట్ ఎక్కడ జరగబోతుందంటే ఫ్రాన్స్. ఇప్పుడు జరుగుతున్నది ఎన్నోది సార్ అంటే 52. ఇది 52వ G7 సమ్మిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ 53వది ఎక్కడ సార్ అంటే అమెరికా. 53 ఎప్పుడంటే నెక్స్ట్ ఏడాది 2027. ప్రజెంట్ 2026లో జరగబోతుంది 52వ G7 సమ్మిట్. 51వ G7 సమ్మిట్ కెనడాలో జరిగింది, 2025లో జరిగింది. ప్రజెంట్ 2026లోని ఫ్రాన్స్లోని 52వ G7 సమ్మిట్ జరగబోతుంది. ప్రజెంట్ లైవ్లో ఉంది, జరుగుతుంది. అదేవిధంగా 2027లోని ఎప్పుడైతే 2027 2027లోని నెక్స్ట్ ఏడాది అమెరికాలో జరగబోతుంది. అయితే ప్రధానంగా
ఈ గ్రూప్ ఆఫ్ సెవెన్లో ఉన్న కంట్రీస్ ఏంటి సార్ అంటే దీనికి చిన్న కోడ్ చెప్తాను చూడండి. ఏబిసి ఎఫ్ఆర్ ఈజీజీ ఎగ్, తెలుగులో కూడా తీసుకుంటే ఈజీజీ ఎగ్ అనేది కోడ్. ఇవి G7లో ఉన్న కంట్రీస్ కోడ్. అమెరికా అండ్ బ్రిటన్ అండ్ చైనా కాదు సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కెనడా ఇది కెనడా అండ్ ఫ్రాన్స్ అండ్ రష్యా, అదేవిధంగా ఇటలీ, జర్మనీ, జపాన్ ఇది కోడ్. ఏ అంటే అమెరికా, ఇది చూసుకోండి సార్ ఇక్కడ విజువల్గా చూపించడం జరిగింది. యుఎస్ఏ ఇది అమెరికా. బి అంటే బ్రిటన్, ఇదండి సార్ బ్రిటన్. సి అంటే కెనడా, ఇదిగోండి సార్ కెనడా. ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఇదిగోండి సార్ ఫ్రాన్స్. ఆర్ అంటే ఏబిసిఎఫ్ఆర్, ఆర్ అంటే రష్యా అనేది ఇందులో లేదు, ఎందుకంటే 2014లో రష్యాను రిమూవ్ చేశారు కాబట్టి రష్యా అనేది లేదు. ఎప్పుడు రిమూవ్ చేసి అడుగుతాడు. G8 నుంచి G7గా మారడానికి కారణం రష్యా రిమూవ్ అయింది. మరి అదేవిధంగా ఈ అంటే ఇటలీ, ఇదిగోండి సార్ ఇటలీ, ఈజీజీ ఎగ్. జి అంటే జర్మనీ, జి అంటే జపాన్ ఇది కోడ్ సార్. ఫస్ట్ 8 దేశాలు ఉంటే 8 దేశాల కోడ్, అందులో ఒక దేశం రిమూవ్ అయింది. ఎప్పుడు రిమూవ్ అయింది అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు జరుగుతుంది, ఫ్రాన్స్లో జరుగుతుంది 52వ G7 సమ్మిట్. దీనికి ప్రధాన అధ్యక్షత వహించింది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి ఎవరంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే అమెరికా అధ్యక్షుడు ఎవరు, డొనాల్డ్ ట్రంప్ హాజరవ్వడం జరిగింది. అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా బ్రిటన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు, కీర్ స్టర్మన్. అదే విధంగా తీసుకుంటే కెనడా ప్రధానమంత్రి ఎవరు, మార్కు కార్నే. అదేవిధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు, ప్రజెంట్ ఫ్రాన్స్లో జరుగుతుంది కాబట్టి ఇమేజ్లో కనిపిస్తున్న ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అదేవిధంగా తీసుకుంటే ఇటలీ ప్రధాని ఎవరు, జార్జియో మెలోని అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే జర్మనీ, జపాన్, జీజీ అన్నాడు. జర్మనీకి ఛాన్సలర్ ఎవరు అడుగుతాడు, ఫెడరిక్ మెర్జ్. అదేవిధంగా తీసుకుంటే జపాన్ ప్రధానమంత్రి ఎవరు అడుగుతాడు, జపాన్కి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సనై తకైచి. ఆ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకో మిత్రమా. కెనడా ప్రధానమంత్రి ఎవరంటే మార్కు కార్నే. అదేవిధంగా తీసుకుంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు, ప్రజెంట్ ఫ్రాన్స్ హోస్ట్ 52వ G7 సమ్మిట్ జరుగుతుంది, ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఇప్పుడే చెప్పాను. జర్మనీకి ఛాన్సలర్ ఎవరంటే ఫెడరిక్ మెర్జ్. అదేవిధంగా ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జార్జియో మెలోని. అదేవిధంగా జపాన్ ప్రధానమంత్రి, మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సనై తకైచి. అదేవిధంగా యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, ఇదండి కైర్ స్టార్మర్. అదేవిధంగా యుఎస్ఏ అమెరికా ప్రెసిడెంట్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా యూరోపియన్ యూనియన్కి చెందిన వ్యక్తులు కూడా రావడం జరుగుతుంది, ఆంటోనియో కోస్టా, ఉర్సల్ వాన్ డెర్ లియన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ 52వ G7 సమ్మిట్ ఫ్రాన్స్లో జరుగుతుంది. మరి దీని ప్రధాన ఉద్దేశం లేదంటే 2026 జూన్ 17 నరేంద్ర మోడీ అని ట్రంప్ భేటీ ఉంటుంది, ట్రంప్తో అమెరికా అధ్యక్షుడితో. మరి ఫ్రాన్స్లోని ఏవియన్ నగరం ఎక్కడ జరుగుతుందంటే 52వ G7 సమ్మిట్ ఫ్రాన్స్లో ఏవియన్ నగరంలోని ఈ నెల 16, 17 తేదీల్లోని G7 శిఖరాగ్ర సదస్సు అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకో. డేట్స్ కూడా అడుగుతాడు. అదేవిధంగా ఫ్రాన్స్ పర్యటన అనంతరం స్లోవేకియాతో కలిపి ఆయన పర్యటన వారం పాటు కొనసాగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ ఎవరు, నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ప్రజెంట్ G7 సమ్మిట్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది మోడీ గారు. మరి అదేవిధంగా వరుసగా 8వసారి ఈ సదస్సుకు భారత్ ఆహ్వానం అందింది. వరుసగా 8వసారి అట భారత్, ఇదన్నీ కూడా ఈనాడు పేపర్లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది, డేటా మొత్తం గుర్తుపెట్టుకో. వరుసగా 8వసారి సదస్సుకు భారత్ ఆహ్వానం అందింది. నెక్స్ట్ వన్ ఐరోపా. అదేవిధంగా G7లతో బంధాలను భారత బలోపేతం చేసుకున్నందుకు దోహదపడుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి ఆంటోనియో కోస్టా, యూరోపియన్ యూనియన్ నుంచి ఉర్సల్ వాన్ డెర్ లెయన్, వీళ్ళందరూ రావడం జరిగింది. ఇంత కంప్లీట్ డేటా చెప్పడం జరిగింది. G7 సదస్సుకు సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు, 4 వాక్యాలు ఇస్తాడు, గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్ డేటా మొత్తం. ఖచ్చితంగా ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 వాక్యాలు ఇచ్చి సరికాని వాక్యాన్ని గుర్తించండి ప్రశ్న అడుగుతాడు. ఈజీగా అడిగితే డైరెక్ట్ SSC GD జనరల్ పేపర్లో అగ్నివీర్లు ఏమడుగుతాడు, 52వ G7 సమ్మిట్ ఏ దేశంలో జరిగింది అడుగుతాడు, ఫ్రాన్స్. దానికి అధ్యక్షత ఎవరంటే హోస్ట్కి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండర్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ అధ్యక్షుడు.
నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత తెరుచుకున్న హార్మోజ్ జలసంధి. ఏంటి సార్ ఇక్కడ తెరుచుకోనున్న హార్మోజ్ జలసంధి అంటే, ఒకటి గుర్తుపెట్టుకో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఒకటే పట్టుబడుతున్నాడు. ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ రేపు ఉండట్లేదు, రేపు ఇచ్చిన స్టేట్మెంట్ ఎల్లుండి ఉండట్లేదు. ఆయన మాట ఈ రోజు ఓకే పాజిటివ్గా వస్తుంది, ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఇరాన్ పైన అటాక్ చేయండి. మరి అదేవిధంగా ఎందుకు సార్, ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి? నేడే ఒప్పందం హార్మోజ్ జలసంధి తెరుచుకోనున్నది, ప్రపంచం మొత్తం శాంతియుతమైన వాతావరణం ఏర్పడుతుంది, ప్రపంచంలో చాలా దేశాలు నష్టపోతున్నాయి, పెట్రోలియం కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లోని విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దేశాలు లాసులు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆర్థిక భారం పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయని ఈ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ముందుకు రావడం జరిగింది. సరే, శాంతియుత ఒప్పందం కోసం ముందుకు వచ్చాడు. మన అమెరికా అధ్యక్షుడు ఎవరు సార్ అంటే ఈ డొనాల్డ్ ట్రంప్. ఈయన ఏం చెప్పాడు చూడండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన, అమెరికా వైఖరిని బట్టి తదుపరి నిర్ణయము ఉంటుందని స్పష్టీకరణ. ఒక క్లారిటీ ఉండదు సార్. ఇప్పుడు ఇచ్చిన ట్రంప్ ఒక మాట ఇస్తే ఈవినింగ్ కల్లా మళ్ళీ చేంజ్ అవుద్ది. ప్రజెంట్ అతని వైఖరి అలాగ ఉంది. నెక్స్ట్ మనం తీసుకుంటే పశ్చిమాసియాలోని శాంతి పవనాలు వీనున్నాయా అంటే ఆయన ఓకే సంతకం పెడితే ఉంటాయి, లేకపోతే లేదు. వీనున్నాయా? అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ ముగియనున్నదా? హార్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నదా? ఇవన్నీ జరగాలి, ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్స్ జరగాలి, పెట్రోల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇటువంటి ఎక్స్పోర్ట్ జరగాలంటే ఇతను సంతకం పెట్టాలి, శాంతియుత ఒప్పందం, ఇరాన్తో శాంతియుత ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నాశనం చేసే దిశగా ఒప్పందం ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణుకేంద్రాలను B2 బాంపర్లు నాశనం చేశాయని అన్నారు. యురేనియము శుద్ధి చేయని యురేనియంతో కలిపి ఇరాన్లో లేదా అమెరికాలోని నాశనం చేస్తామని చెప్పారు. ఎందుకంటే యురేనియం అనేది మీ అందరికీ తెలిసిందే. ఇది ప్రధానంగా మనకి ఏదైనా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సరు ఏ పార్ట్కి వచ్చింది, ఎలా వచ్చింది, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. వైద్య రంగాల్లో ఉపయోగిస్తారు, అదేవిధంగా న్యూక్లియర్ ప్లాంట్లో ఉపయోగిస్తారు. మరి యురేనియంకి అంత గిరాకీ ఉంది కాబట్టి ఇటువంటి యురేనియం నిల్వలు అనేవి ఏం చేస్తామన్నారంటే యురేనియాన్ని శుద్ధి చేయని యురేనియంతో కలిపి ఇరాన్లో లేదా అమెరికాలోని వీటిని నాశనం చేస్తామని ట్రంప్ పేర్కోవడం జరిగింది. ఈ చిత్రంలో మనం ట్రంప్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది. యురేనియం నాశనం చేస్తాము. మరి ఒప్పందం అనేది ఇది జరిగిన తర్వాత ఇతను ఆలోచన ఇంకోటి గమనించాలి. ఎవరైతే ఈ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఉన్నారో ఆలీ ప్రధానంగా తీసుకుంటే ఆలీ కమేనే ఇతన్ని ఎప్పుడైతే లాస్ట్ చంపేశారో మరి ఇతని యొక్క అంత్యక్రియల ఊరేగింపులు ఈ నెల 4న టెహరాన్లో జరుగుతుంది. మరి ఈ నెల అంటే ప్రజెంట్ 14వ తారీఖు 15వ తారీఖు కాబట్టి నెక్స్ట్ మంత్ 4వ తారీఖున ఎవరైతే ఆలీ కమేనీ ఉన్నారో ఇతను ఎలాగైతే అమెరికా మట్టుపెట్టిందో ఇతని యొక్క ప్రధానం తీసుకుంటే అంత్యక్రియల్లో భాగంగా ఊరేగింపు అనేది నెల టెహరాన్లో ప్రారంభిస్తాము. ప్రారంభించిన తర్వాత మేము అమెరికాతో ఒప్పందం పెట్టుకుంటాం, యురేనియం నిల్వలు ఇవ్వాలా లేదా, లేకపోతే శాంతియుత ఒప్పందం జరుగుతుందా లేదని వాళ్ళు ఇరాన్కి చెందిన వ్యక్తులు చెప్పడం జరిగిందని మనం గమనించాలి. నెక్స్ట్ వన్ మనం గమనించుకుంటే దీని తర్వాత కేరళలో 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. అసలు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు? ఇటీవలి కాలంలో భారతదేశంలో ప్రధానంగా తీసుకుంటే మన ఇండియా మ్యాప్ను పరిశీలిస్తే ఈ ఏరియా మొత్తం అమలు చేయడం జరిగింది. ఇదిగోండి సార్, ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఒక స్టేట్ ఉంది కేరళ రాష్ట్రంలోని ఉచిత బస్సు అమలు చేయడం జరిగింది. ఉచిత బస్సు అనేది రవాణా జరుగుతుంది కేరళ పక్కన ఉన్న తమిళనాడు కూడా అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు, అదేవిధంగా TS తెలంగాణలో కూడా ఉచిత బస్సు, TG అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అక్కడ కూడాను. అదేవిధంగా రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కూడా ఉచిత బస్సును ప్రారంభించారు. అదేవిధంగా ఇటువైపు పంజాబ్లో కూడా ఉచిత బస్సు, ఇక్కడ తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఉచిత బస్సును ప్రారంభించారు. ఇదిగోండి తమిళనాడులో నడుస్తుంది ఉచిత బస్సు అనేది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రధానంగా ఉమెన్స్కి శ్రీశక్తి అనే పేరుతో నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలోని మహాలక్ష్మి అనే పేరుతోటి మహాలక్ష్మి అనే పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ పథకం కింద అంటే మహాలక్ష్మి పథకం కింద. అదే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సులు అనేది ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలోని ప్రజెంటు డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ కూడా ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఢిల్లీలో కూడా ప్రజెంట్ ఉచిత బస్సు, పంజాబ్లో కూడా ఉచిత బస్సు, జమ్మూ కాశ్మీర్లో కూడా ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తమిళనాడు తీసుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇతను కూడా ఇటీవల కాలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదంటే సార్ కేరళలో 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అని మనకి స్టేట్మెంట్ వచ్చింది. ఇంతకుముందు తమిళనాడు కూడా ప్రారంభించారు, ఆ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశక్తి పేరుతో ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పేరుతో ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్కి ముందు సిద్ధారామయ్య ఉండేవాడు, అతనే ప్రారంభించడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బీజేపీ కార్డు వాళ్ళు ప్రారంభించారు ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని. పంజాబ్ అనేది భగవత్ మాన్ ఇతను ముఖ్యమంత్రి ఇతను ప్రారంభించాడు. ఇతను పంజాబ్ అనగానే గుర్తు రావాలి, కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ చెందిన వ్యక్తి ఈ పంజాబ్ సీఎం ఈ భగవంత్ మాన్ను ఇతను కూడా ప్రారంభించాడు. నెక్స్ట్ మన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇతను కూడా ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి కేరళలో ప్రధానంగా ప్రియదర్శిని పథకంలో భాగంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. కేరళలోని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశక్తి పథకంలో భాగంగా ప్రారంభిస్తే, తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద ప్రారంభిస్తే, కేరళలోని మహిళలకు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. ప్రియదర్శిని పథకంలో భాగంగా 7 రకాల ఆర్డినరీ బస్ సర్వీసులు ప్రారంభించడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి సతీశన్ గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు కేరళ కూడా మనకి యాడ్ అయిందని గమనించాలి. ఇలా ప్రతి రాష్ట్రం కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, ఎందుకంటే ఓట్ బ్యాలెట్ పెంచుకోవాలి కాబట్టి, మహిళలు అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టచ్చు. ప్రజెంట్ అయితే మనం చెప్పుకున్నాము ఇండియన్ స్టేట్స్ దట్ ఆర్ ఆఫరింగ్ ఫ్రీ బస్సు సర్వీస్ టు ఉమెన్ అని మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకుంటే విజయవాడ విమానాశ్రయం సరికొత్త రికార్డు అని ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఏంటి సార్ విజయవాడ విమానాశ్రయం అన్న? విజయవాడ గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. రేపొద్దున రాబోతుంది 2026 జూలై మంత్లో ప్రారంభించనున్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాని పేరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఇప్పుడు ఇది వైజాగ్లో ఎందుకు ఇది పేపర్లోకి వచ్చింది, దీనికి ప్రయాణికుల సంఖ్య పెరిగింది, అదేవిధంగా అమౌంట్ కూడా విపరీతంగా రావడం జరిగింది. ఇండియాలో అమౌంట్ కూడా ఎక్కువ వస్తున్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అలా ఎక్కువ అమౌంట్ రాదు, అలాంటి అమౌంట్ ఎక్కువ వచ్చింది. ఒకసారి చూడు, 12 ఏళ్ళ దేశంలో ఈ 12 ఏళ్ళ దేశంలో ఈ విమానాశ్రయం మరే విమానాశ్రయానికి సాధ్యం కాని రీతిలో పెరుగుదల నమోదైంది. అంటే గత 12 ఏళ్ళను మనం సర్వే చేస్తే రిమైనింగ్ విమానాశ్రయాలతో పోల్చుకుంటే ఎక్కువ ఆదాయం అనేది పెరిగిందని ఈ స్టేట్మెంట్లో మనం గమనించవచ్చు. 2014-2015 విజయవాడ విమానాశ్రయం నుంచి 2.33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు 2.33 లక్షలు అయితే ఇప్పుడు 14.11 లక్షల మంది పెరిగింది. అంటే ఇన్కమ్ సోర్సెస్ పెరిగింది, ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కాబట్టి మన 12 ఏళ్లలో దేశంలో మరే విమానాశ్రయానికి సాధ్యం కాని రీతిలో పెరుగుదల నమోదైంది. అడుగుతాడు ఇటీవల కాలంలో ఏ విమానాశ్రయంలో రద్దీ పెరిగిందంటాడు, విజయవాడ విమానాశ్రయం అని గుర్తుపెట్టుకోవాలి. మన నెల్లూరు జిల్లాలో దగదర్తి అని ఒక వద్ద ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కాలంలో మనం వార్తల్లో వచ్చిన అంశంగా చదవడం కూడా జరిగింది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత రోహిత్ శర్మ వైసీలో కనిపిస్తున్నారు సార్. ఇండియన్ క్యాప్టెన్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి ఐపీఎల్ ఎన్నోసార్లు అందించిన వ్యక్తి రోహిత్ శర్మ. అసలు రోహిత్ శర్మ కానీ కొన్ని రికార్డులు గుర్తు రావాలి. ఫస్ట్ పెద్ద వయసులో ఆడిన భారతీయ క్రికెటర్ కాదు అక్కడ. రోహిత్ శర్మ అనగానే మనకి 2024 గుర్తు రావాలి. 2024లో T20 వరల్డ్ కప్ మనకి భారతదేశానికి అందించారు. T20 వరల్డ్ కప్ అందించారు రోహిత్ శర్మ గారు. అదేవిధంగా 2025లో ICC ఛాంపియన్షిప్ ట్రోఫీ మనం గెలిచాం. ఇదే రోహిత్ శర్మ మనకి అందించడం జరిగింది T20 వరల్డ్ కప్తో పాటు. అదేవిధంగా ICC ఛాంపియన్షిప్ ట్రోఫీను గమనించాలి. అదేవిధంగా రోహిత్ శర్మ అనగానే మనకి వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తిగతంగా
వన్డేల్లోని గుర్తుపెట్టుకో వన్డేల్లోని అధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే రోహిత్ శర్మ. వ్యక్తిగతంగా వన్డేల్లో అధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్, ఒక వన్డేలో అధిక పరుగులు కొట్టిన ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా రోహిత్ శర్మని గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిగతంగా. అదే విధంగా తీసుకుంటే మళ్ళీ వ్యక్తిగతంగా వన్డేల్లో మనం మాట్లాడాం. మరి వ్యక్తిగతంగా ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ సార్, మోస్ట్ సిక్సెస్ అంటాం. ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్, ఈ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరంటే రోహిత్ శర్మ. ఒకేసారి గుర్తుపెట్టుకోవాలి. మన ప్రధానంగా తీసుకుంటే వన్డే ఫార్మేట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరంటే రోహిత్ శర్మ. అదేవిధంగా వన్డే ఫార్మేట్లో ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగులు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరంటే రోహిత్ శర్మ. అదేవిధంగా 2023లో జరిగిన వరల్డ్ కప్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరన్నా రోహిత్ శర్మే. ఇన్ని రికార్డులు ఉన్నాయి సార్. అదేవిధంగా భారతదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన 3వ ఆటగాడు రోహిత్ శర్మ. ఫస్ట్ ఎవరంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ పర్సన్. 2వ పర్సన్ ఎవరంటే సచిన్ టెండూల్కర్. 3వ పర్సన్ ఎవరంటే రోహిత్ శర్మని గుర్తుపెట్టుకోవాలి. అంటే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన 3వ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. వన్డేల్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు కొట్టిన, ఒకే మ్యాచ్లో ఎక్కువ పరుగులు కొట్టిన బ్యాట్స్మెన్ కూడా రోహిత్ శర్మ వ్యక్తిగతంగా. వన్డేల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరన్నా రోహిత్ శర్మని. 2023 జరిగిన వరల్డ్ కప్ జరిగింది కదా సార్, వరల్డ్ కప్లోని ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు సార్, ఈ రికార్డు మాట్లాడుకుంటే IPL క్రిస్ గేల్ తర్వాత ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరంటే రోహిత్ శర్మే. IPLలో ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ కూడా రోహిత్ శర్మని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రికార్డులు ఉన్నాయి ఈ రోహిత్ శర్మకు. ఇండియన్ క్యాప్టెన్గా పనిచేస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. IPLకి ముంబై తరపున ఆడుతున్న వ్యక్తి, ముంబై క్యాప్టెన్గా పనిచేశారు. అదేవిధంగా ముంబై క్యాప్టెన్గా పనిచేయడం అంటే ముంబై క్యాప్టెన్గా ఆయన్ని ఎన్నుకోవడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే రోహిత్ పెద్ద వయసులో అన్నాం. వన్డే మ్యాచ్ ఆడిన అతిపెద్ద వయసు భారత పురుష క్రికెటర్గా నిలిచాడు. ఇప్పుడే మనం మాట్లాడాం. వన్డే మ్యాచ్ ఆడిన అతిపెద్ద వయసు భారత పురుష క్రికెటర్గా నిలిచాడు రోహిత్ శర్మ. 39 సంవత్సరాల 75 రోజులు. మరి ఎవరు రికార్డును అధిగమించారు? మాజీ ఆల్రౌండర్ మొహిందర్ అమర్నాథ్ పేరట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు ఈ రోహిత్ శర్మ. అతని వయసు 39 ఏళ్ళ 36 రోజులను బ్రేక్ చేయడం జరిగింది. రోహిత్ శర్మని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత నూతన సైన్య అధిపతిగా ధిరాజ్. అసలు ఎవరి ప్లేస్లో వస్తున్నారు? ప్రజెంట్ నూతన సైన్యాధిపతి అన్నాం. ప్రజెంట్ సైన్యాధిపతి ఎవరు? ఉపేంద్ర ద్వివేది. గుర్తుపెట్టుకో, ఉపేంద్ర ద్వివేది ప్రజెంట్ ఉన్న వ్యక్తి. ఆయన ప్లేస్లో ఎప్పుడు రాబోతున్నారు? నెలాఖరు రాబోతున్నారు. ఇదిగోండి, ప్రస్తుత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. అదే రోజు పదవి చేపట్టబోతున్న వ్యక్తి ఎవరంటే ధిరాజ్ సేథ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 15 జరుపుకుంటాం. ఆర్మీ చీఫ్గా కొత్తగా రాబోతున్న వ్యక్తి ఈ నెలాఖరున 2026 జూన్ ఎండింగ్ చివరి రోజున రాబోతున్నారు ధిరాజ్ సేథ్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధిరాజ్ సేథ్ నియమితులయ్యారు, ప్రకటించడం జరిగింది. ప్రస్తుత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో వచ్చే వ్యక్తి ఎవరంటే, కొత్తగా వచ్చే ఆర్మీ చీఫ్ ఎవరంటే, సైన్యాధిపతి ఎవరంటే ఉపేంద్ర ద్వివేది ప్లేస్లో వచ్చే ధిరాజ్ సేథ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన సేథ్ 1986లో సైన్యంలో చేరారు. గుర్తుపెట్టుకో. తొలిత ఆర్మర్డ్ కోర్ బాధ్యతలు చేపట్టారు ఈ ధిరాజ్ సేథ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. పిక్చర్లో ఉన్న వ్యక్తిని మనం గుర్తుపెట్టుకో. అయితే ఇంకోటి గమనించాలి, ప్రజెంట్ ఇండియాకి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, రాబోతున్న వ్యక్తి ఎవరంటే ధిరాజ్ సేథ్. మరి ప్రజెంట్ ఇండియాకి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు సార్ అంటావు? ఎయిర్ ఫోర్స్ ఎవరంటే అమర్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ ఇండియాకి ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే ప్రజెంట్ ఇండియాకి నేవీ చీఫ్ ఎవరంటే కృష్ణ స్వామినాథన్. ఎవరు? కృష్ణ స్వామినాథన్. ఇతను ప్రజెంట్ రీసెంట్గా రావడం జరిగింది. దినేష్ కుమార్ త్రిపాఠి ప్లేస్లో కృష్ణ స్వామినాథన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇది ప్రధాన అంశాల్లోని. నేవీ డే December 4th జరుపుకుంటాం, ఎయిర్ ఫోర్స్ డే October 8th జరుపుకుంటాం. అదేవిధంగా తీసుకుంటే ఆర్మీ డే January 15 జరుపుకుంటామని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకుంటే మిస్టర్ బెస్ట్ 50 crores అన్నాడు. ప్రపంచంలో నెంబర్ 1 యూట్యూబ్గా పేరొందిన మిస్టర్ బెస్ట్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎవరు? యూట్యూబ్. చూడండి, ప్రపంచంలో నెంబర్ 1 యూట్యూబర్గా పేరొందిన మిస్టర్ బెస్ట్ సరికొత్త రికార్డుగా సృష్టించారు. యూట్యూబ్లో 50 కోట్ల చందాదారులు దాటిన తొలి క్రియేటర్గా నిలిచారు. మిస్టర్ బెస్ట్ 2012 ఫిబ్రవరిలో తన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి 50 కోట్ల చందాదారులు దాటిన తొలి క్రియేటర్గా, అంటే 50 కోట్లు సబ్స్క్రైబర్స్ అంటాము చందాదారులు అంటే, ఇంతమంది సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నారు. గ్రేట్. కాబట్టి మిస్టర్ బెస్ట్ 50 crores. ఇటీవల కాలంలో 50 కోట్లు సబ్స్క్రైబర్స్ను సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే మిస్టర్ బెస్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా మన వెరీ వెరీ ఇంపార్టెంట్. యూట్యూబ్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు సంపాదించుకున్న వ్యక్తి మిస్టర్ బెస్ట్. అదేవిధంగా ఫోర్బ్స్ 30 ఆసియా అండర్ 30లో హైదరాబాద్ IIIT విద్యార్థి. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతాడు సార్. ఫోర్బ్స్ 30 ఆసియా అండర్ 30లో హైదరాబాద్ IIIT విద్యార్థి. ఫోర్బ్స్ 30 ఆసియా అండర్ 30 జాబితాలో IIIT హైదరాబాద్ విద్యార్థి ఎవరంటే సౌరభ్ ఘోష్ ప్రారంభించిన అంకుర సంస్థ ఏదంటే కాగ్నటి చోటు దక్కించుకున్నది. మరి ఇతను బుద్ధిమాంద్యం, అటిజం బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ అంకుర సంస్థను ప్రారంభించి ఏడాది లోపే ఇది ఫోర్బ్స్ అనే జాబితాలో సంపాదించుకున్నది. ఆ సంస్థ పేరే మనం గుర్తుపెట్టుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్బ్స్ 30 ఆసియా అండర్ 30 జాబితాలో IIIT హైదరాబాద్ IIIT విద్యార్థి అయిన ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్. అతని పేరే మనం సౌవిక్ ఘోషి ప్రారంభించిన ఒక అంకుర సంస్థ, దాని పేరే కాగ్నటి. అంకుర సంస్థ ఏది? కాగ్నటి. చోటు దక్కించుకున్నది. ఎందుకంటే ఎవరైతే మందబుద్ధులు ఉన్నారో, అల్పబుద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో అటువంటి వ్యక్తి అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ అంకుర సంస్థ అనేది కృషి చేస్తుంది. ఇది ప్రారంభించి ఏడాదిలోపే ఫోర్బ్స్ గుర్తించడం అనేది మనం గర్వకారణమైన విషయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత మన రక్షణ కవచం శత్రు దుర్భేద్యం. మన రక్షణ కవచం శత్రు దుర్భేద్యం 8 సార్. ఇది ప్రధానంగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. చూడొకసారి. ఏదైతే DRDO ఏదైతే డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉందో, ఇది డిఫెన్స్ రీసెర్చ్ అనేది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. తర్వాత చూడండి, బహుళ అంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ అంటే BMD వ్యవస్థ, సరికొత్త మధ్యశ్రేణి నౌక విధ్వంసక అస్త్రానికి సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. దీనిలోని రక్షణ పరిశోధన అభివృద్ధి చేస్తున్న ఈ 3 కీలక క్షిపణులు విజయవంతంగా పరీక్షించిందన్నాం కదా. దానిలో భాగంగా బహుళ అంచెల బాలిస్టిక్ క్షిపణ రక్షణ వ్యవస్థ, సరికొత్త మధ్యశ్రేణి నౌక విధ్వంసక అస్త్రానికి సంబంధించిన పరీక్షలు ఉన్నాయి 3 అంచెల్లోని. ఇందులో ప్రధానంగా మాట్లాడుకుంటే తర్వాత ఏం చెప్పాడు చూడండి, ప్రత్యర్థి ప్రయోగించిన దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులు, ఎవరైతే అపోజిషన్ ప్రత్యర్థి ఇరు దేశాల చుట్టుపక్కల ఉన్న బోర్డర్లో ఉన్న చైనా పాకిస్తాన్ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను యుద్ధ విమానాలు వేగంగా గుర్తించిన తర్వాత వాటిని నాశనం చేయగలవు. గుర్తించి వాటి గమనాన్ని ఎప్పటికప్పుడే పరిశీలిస్తూ ఖచ్చితంగా నేల కూల్చే BMD వ్యవస్థను భారత్ అభివృద్ధి చేస్తుంది. మరి దీని ఉపయోగం ఏంటి సార్ అంటాం, వాతావరణ వెలుపుల ప్రత్యర్థి అస్త్రాలను ధ్వంసం చేసే బహుళ అంచెల రక్షణ కవచాన్ని రూపొందిస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాతావరణం వెలుపుల ప్రత్యర్థి అస్త్రాలు ఏదైతే వేరే కంట్రీ నుంచి వస్తున్న యుద్ధ విమానాలు కానీ క్షిపణులు కానీ ఉంటే అటువంటి అస్త్రాలను ధ్వంసం చేసే బహుళ అంచెల రక్షణ కవచాన్ని రూపొందిస్తోంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన రక్షణ కవచం శత్రు దుర్భేద్యము. మరి ఇలాగా ఇటువంటి ఇండివిజువల్గా ఇండియా చేస్తుంది కాబట్టి మనకి జనరల్గా ఈ శత్రు దుర్భేద్యం క్షిపణ రక్షణ వ్యవస్థ, సరికొత్త నౌక విధ్వంసక
అస్త్ర పరీక్షలు దిగ్విజయం అన్నాం. ఫస్ట్ అమెరికా ఇలాంటి ప్రయోగాలు చేసింది, తర్వాత రష్యా చేసింది, తర్వాత చైనా చేసింది, 4వ ప్లేస్ ఇండియా కూడా చేరింది. గుర్తుపెట్టుకోవాలి, రక్షణ కవచం అంటే మన ఇండివిజువల్గా మనం రక్షించుకోవాలి. ఇతర దేశాలను తిప్పుకొట్టాలంటే ఖచ్చితంగా మనకు కొన్ని ఇటువంటి క్షిపణులు అనేవి తయారు చేసుకుంటే అవసరానికి గగనతలంలో ఏవైతే ఎగిరి వస్తాయో యుద్ధ విమానాలు వాటిని మనం అరికట్టవచ్చు, నేలకూల్చవచ్చు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన అస్సాంలో కూలిన ఏఐఎఫ్ రవాణా విమానము అడుగుతాడు. ఇటీవల కాలంలోని ఏ రాష్ట్రంలో విమానం నేలమట్టం అయింది అడుగుతాడు. నేలమట్టం అయిందంటే అస్సాంలో జోర్హాట్ జిల్లాలోని భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది అడుగుతాడు. ఇటీవల కాలంలో అస్సాంలో ఒక విమానం నేలమట్టమైంది. ఆ విమానం పేరేది అడుగుతాడు. గుర్తుపెట్టుకో, ఇదిగోండి ANF రవాణా, చూసుకోండి దాని పేరు IAF. గుర్తుపెట్టుకోవాలి, IAF ఇక్కడ రాయడం జరిగింది. IAF విమానము అస్సాంలో జోర్హాట్ జిల్లాలోకి చెందిన ఈ IAF విమానం నేలకూలడం జరిగింది. ఇందులో ప్రధానంగా మృతులు ప్రశాంత్ సింగ్, జితేంద్ర శర్మ, వీళ్ళు వీళ్ళందరూ కూడా పైలట్స్, వీళ్ళందరూ ప్రయాణికులు కూడా చనిపోవడం జరిగింది. అస్సాంలో ఏ జిల్లా? జోర్హాట్ అనేది కూడా గుర్తు రావాలి. ఇక్కడ జాతీయ ప్రత్య పరిశోధన కేంద్రం అస్సాం రాష్ట్రం, జాతీయ తేయాకు పరిశోధన కేంద్రం. ఎందుకంటే భారతదేశంలో తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానం అస్సాం కాబట్టి ఆ తేయాకు పరిశోధన కేంద్రం జోర్హాట్లో ఉంది. మరి బ్రహ్మపుత్ర దగ్గరలో ఉంది కాబట్టి జోర్హాట్లో ఈ ప్రమాదం జరిగింది. ఏ విమానం కూలిపోయిందంటే అస్సాంలో రవాణా విమానం, దాని పేరే IAF అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే భారత్ ఫ్రాన్స్ మధ్య వాణిజ్య బంధం బలోపేతం. ఎందుకు? ఆల్రెడీ అక్కడ G7 సమ్మిట్కి నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. ఇప్పుడే మాట్లాడడం జరిగింది. భారత ఫ్రాన్స్ మధ్య వాణిజ్య ఒప్పందం 13 ఒప్పందాలు జరిగాయి. ఎందుకంటే యుద్ధ విమానాలు, రఫీల్ యుద్ధ విమానాల పైన ఒక ఒప్పందం ఏంటంటే భారత్ కావాలి కాబట్టి ఈ రఫీల్ యుద్ధ విమానాల పైన ఇటువంటి ఒప్పందాలు, అదేవిధంగా హైస్పీడ్ రైలు సహకారం, హైస్పీడ్ ఏదైతే ఉందో హైస్పీడ్ రైలు సహకారం, అదేవిధంగా 5 ఏళ్లలో దాదాపు 13 లక్షల కోట్లకు వాణిజ్యాన్ని చేర్చాలని అంగీకారము, హైస్పీడ్ రైల్వే సహకారము, రఫీల్ యుద్ధ విమానాలపై పురోగతి, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో నరేంద్ర మోడీ ఇటువంటి 13 ఒప్పందాలు పెట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ G7 సమ్మిట్లో ఫ్రాన్స్లో మోడీ గారు ఉన్నారు, మనకు కనిపిస్తున్నారు. ఎక్కడంటే ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోని ఈ పలువురు ప్రతినిధులతో ప్రధాన మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, ప్రధాన మోదీతో పాటు ఇతను మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్తో భేటీ అవ్వడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ జైతీపూర్ అణు ఇంధన ప్రాజెక్టు సాంకేతిక ఆర్థిక అంశాలపైన చర్చించాలని వెల్లడించారు. ఫ్రాన్స్కు చెందిన న్యూక్లియర్ కంపెనీ భారతీయ అణురంగంలో నేరుగా పాల్గొన్నందుకు ప్రైవేట్ రంగ కంపెనీలతో కలిసి పనిచేసినందుకు వీలుగా చర్చలు జరిగాయని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 13 ఒప్పందాలు జరిగాయని గుర్తుపెట్టుకోండి. హైస్పీడ్ రైలు సహకారం ఒకటి, అదేవిధంగా రఫీల్ యుద్ధ విమానాలపై పురోగతి ఒకటి, అదేవిధంగా 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల వాణిజ్యాన్ని చేర్చేలా అంగీకారం ఒకటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ఫైనల్గా క్రీడా అంశాల్లో చివరి భాగం మనం మాట్లాడుకుంటే 2 స్వర్ణాలు సాధించారు దిరాజ్. ఇప్పుడే మనం దిరాజ్ సౌదీ అన్నాం. అతను ఎవరు సార్? దిరాజ్ సౌదీ రాబోతున్న ఆర్మీ చీఫ్. ఇతని పేరు దిరాజే. ఇతను విజయవాడ కుర్రాడు. 2 స్వర్ణాలు. దేనిలోని? ఆర్చరీ. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్చరీ. మరి అదేవిధంగా తీసుకుంటే దిరాజ్ బొమ్మదేవరా, ఇంటి పేరు ఏం పేరంటే దిరాజు బొమ్మదేవరా. దిరాజు బొమ్మదేవరా. మరి దిరాజు బొమ్మదేవరా ప్రపంచ ఆర్చరీలో వేగంగా ఎదురవుతున్న ఈ విజయవాడ కుర్రాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో 2 స్వర్ణాలు. చూడండి, ఆర్చరీలో ప్రపంచ కప్ వ్యక్తిగత మిక్స్డ్ విభాగంలో పసిడి కైవసం చేసుకున్నారు ఈ దిరాజు బొమ్మదేవరా. ఇతనికి 2 స్వర్ణాలు రావడం జరిగింది. అడుగుతాడు, ప్రపంచంలో ఒకే అంచెలో వ్యక్తిగత మిక్స్డ్ విభాగాల్లో పసిడి చేజెక్కించుకున్న తొలి భారతీయ పురుష ఆర్చరీ వ్యక్తి ఎవరంటే దిరాజు బొమ్మదేవరా. ఈ పాయింట్ క్యాచ్ అవుట్ చేయాలి. ప్రపంచంలో ఒకే అంచెలో
వ్యక్తిగత మిక్స్డ్ విభాగములో పసిడి చేజెక్కించుకున్న తొలి భారతీయ పురుష ఆర్చరీ విభాగానికి చెంది చరిత్ర సృష్టించాడు. ఆర్చరీగా చరిత్ర సృష్టించాడు. ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకో, 2 స్వర్ణాలు ఆర్చరీ విభాగంలో గెలుపొందిన వ్యక్తి ఈ ప్రపంచ ఆర్చరీలోని. అతను ఎవరు సార్ అంటే ధీరాజ్ బొమ్మదేవరని గుర్తుపెట్టుకోవాలి. తెలుగు వ్యక్తి, విజయవాడ కుర్రోడని మనం గుర్తుపెట్టుకోవాలి. ధీరాజ్కి స్వర్ణం నెగ్గాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఫైనల్లోని ప్రధానంగా కిమ్ జే డెక్ ఓ ఏ జిన్ కొరియా పైన ఇతను ఓడించి పసిడి గెలుపొందడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నాళ్ళుగా ప్రపంచ ఆర్చరీలోని తనదైన ముద్ర వేసుకున్న ధీరాజు ఇప్పుడు ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు. 2021 ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో జూనియర్ టీం విభాగంలో తొలి స్వర్ణంతో వెలుగులోకి వచ్చిన ధీరాజ్ స్థిరంగా రాణించారు. 2022లో ఆసియా క్రీడల్లో భారత ప్రాధాన్యత వహించిన ఇతడు పురుషుల రిక్వర్ జట్టు విభాగంలో రజతం గెలిచాడు. 2023 ఆంటీలియాలో జరిగిన ప్రపంచ కప్ టీములో రజతము, వ్యక్తిగత విభాగంలో కాంస్యం నెగ్గాడు. అదే ఏడాది మెక్సికో ప్రపంచ కప్లో 5 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ కిమ్ వ్యూ జిన్ మట్టి కరిపించి విశ్వ వేదికపై ధీరాజ్ తన ప్రతిభను చాటుకున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లోని వ్యక్తిగత విభాగంలో 4వ స్థానం సాధించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పారిస్ ఒలింపిక్స్, నెక్స్ట్ ఒలింపిక్స్ 2028లో జరగబోతున్నాయి. అవి అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. దానికి కూడా రెడీ అవుతున్నాడు ఈ ధీరాజ్ బొమ్మదేవర. నెక్స్ట్ మనం తీసుకుంటే ఈ ఏడాది ఏషియన్ గేమ్స్లో అర్హత సాధించిన ధీరాజు ప్రస్తుత ఆర్చరీ నెక్స్ట్ ఆసియా క్రీడలు జరుగుతున్నాయి, 2026లో జరుగుతున్నాయి, జపాన్లో జరుగుతున్నాయి, ఐబీ నగోవాలో జరుగుతున్నాయి. అందులో కూడా ఎలిజిబిలిటీ సాధించారు. ప్రస్తుత ఆర్చరీ ప్రపంచ కప్లో 2 స్వర్ణాలు నెగ్గిన వ్యక్తి ఎవరంటే ధీరాజ్ బొమ్మదేవర అని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.